సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మన ఛానల్ తరపున చాలా తక్కువ కాస్ట్లో మరి మంచి కోర్సెస్ అయితే అందిస్తున్నామండి. హోలీ పండుగ సందర్భంగా అన్ని కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో కంపల్సరిగా తీసుకోవడానికి ట్రై చేయండి. గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, కరెంట్ అఫైర్స్ కోర్స్ కావచ్చు, ఏపీ యానిమల్ హస్బెండరీ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూడవచ్చు. ఇంకా వ్యూ ఆల్ కోర్సెస్ అంటే మీకు చాలా కోర్సెస్ అయితే కనిపిస్తాయి. యాప్ డౌన్లోడ్ చేయగానే ఇక్కడ హోము స్టోరు చార్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. చార్ట్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయొచ్చు. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో ఏదైనా ఒక కోర్స్ పైన క్లిక్ చేయగానే సచివాలయం కోర్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తాయండి. పార్ట్ ఏ, పార్ట్ బి అని కనిపిస్తాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఫ్రీ కంటెంట్ అండి. ఫ్రీ కంటెంట్ చూసి డెమో క్లాసెస్ అంటారు వాటిని చూసి మీరైతే కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. పార్ట్ ఏ క్లిక్ చేయగానే అన్ని వీడియోస్ ఉంటాయి, 709 వీడియోలు యాజ్ పర్ ద సిలబస్. పార్ట్ బి పైన క్లిక్ చేయగానే 339 వీడియోస్ ఉంటాయి, యాజ్ పర్ ద సిలబస్ ఉంటాయి. ఒకసారి చూసి మీరు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. ఫ్రీ కంటెంట్ అంటే డెమో క్లాసెస్ చూసి మీరు కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి అవకాశం అండి, ఎవరు కూడా మీరు చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మరి ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 8 మార్కుల పైన పిల్ కూడా వేయడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? అసలు ఏంటి, ఏం జరిగిందనే వివరాలు కూడా చూద్దాము. సో గాయస్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు సాక్షి పేపర్ అన్ని దినపత్రికల్లో కూడా వచ్చిందండి. ఇది హోంగార్డులకు ప్రత్యేక కేటగిరీగా పరిగణించండి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు సంబంధించి హైకోర్టు బుధవారము కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి హోంగార్డులకు ప్రత్యేక కేటగిరీగా పరిగణించి ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా దేహ దారుఢ్య పరీక్షలకు అనుమతించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశించింది. మరి ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డీజీపీ తదితరులకు నోటీసులైతే జారీ చేసిందండి. మరి ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించలేదంటూ గుంటూరు జిల్లాకు చెందిన హోంగార్డులు చింతగోపి మరో 3 హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున న్యాయవాది జి సీనా కుమార్ వాదనలు వినిపిస్తూ సాధారణ అభ్యర్థులకు నిర్ణయించినట్లు హోంగార్డులకు కూడా కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించడం తగదని, ఇది గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. ప్రిలిమ్స్లో అర్హత మార్కులు సాధించలేదన్న కారణంతో పిటిషనర్లను దేహ దారుఢ్య పరీక్షకు అనుమతించలేదని ఇక్కడ తెలపడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు, ఓకేనా? ఇంకా అంతేకాకుండా గాయస్, ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటి అంటే 8 ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదు అంటూ మరి హైకోర్టులో పిల్ అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇది ఒక కేసు లాంటిదే. మరి అందరి తరపున ఇది వేసినప్పుడు దాన్ని పిల్ అంటారు. ఒకరేస్తే అది కేసు అవుతుంది. సో అందరి తరపున ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారందరి తరపున, ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో 80% మంది, వారందరి తరపున వేసినటువంటిదే పిల్ అంటారు, అందరి తరపున వేస్తే. మరి 8 ప్రశ్నలకు సరైన సమాధానాలు నిర్ణయించలేదు. మరోవైపు పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష సెట్ బి ప్రశ్నాపత్రంలోని 8 ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదని పేర్కొంటూ జంగం, సహజ మరో 79 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోనికి తీసుకొని సంబంధిత ప్రశ్నలను నిపుణుల కమిటీకి పంపేలా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించాలని అభ్యర్థించడం అయితే జరిగింది. పిటిషనర్లను దేహ దారుఢ్య పరీక్షలకు అనుమతించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల తరపున న్యాయవాది పీవీజీ మహేష్ చంద్ర ఈ వాద్యాన్ని దాఖలు చేశారు. శుక్రవారం ఈ వాద్యము విచారణకు వచ్చే అవకాశం ఉందండి. అంటే ఈరోజు ఏదైనా ఒక
తీర్పు వచ్చే అవకాశం ఉంది. 8 మార్కుల పైన ప్రత్యేక కమిటీని నియమిస్తారా, లేదా కలుపుతారా, లేదా అలాగే వదిలేస్తారా? ఏ నిర్ణయం అనేది మరి హైకోర్టు అయితే నిర్ణయం తీసుకుని ఒక కమిటీని వేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఈరోజు ఇది ఒక ముఖ్యమైన అంశంగా మనమైతే చూడవచ్చు. హోంగార్డుల కోటా పైన అయితే మాత్రము చాలా క్లియర్గా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో అసలు ఏంటి మరి వీళ్ళకు కరెక్ట్ కాదు, ఇది ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని అయితే ఈ యొక్క తీర్పు అయితే ఇవ్వడం జరిగింది వారికి. అదేవిధంగా మరి ఈ యొక్క పిల్ పైన కూడా ఈ రోజైతే వాద్యాలు వినిపించే అవకాశం అయితే ఉంది. మరి ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడక తప్పదు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్.